హలో! వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. భరించే వాళ్ళకి ఎక్కువగా బాధలొస్తాయి. అవునంటారా? కాదంటారా? సొసైటీ ఏమైనా పర్లేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతా. నాకు నచ్చినట్టు నేనుంటా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దర్జాగా బతుకుతారు. కానీ ఎవరైతే నాకు సొసైటీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, అసలు మన గురించి ఎవరు అనుకోవద్దనుకుంటారో వాళ్ళు పడతారు బాధలు. అవి చెప్పలేనంత, వాళ్ళెప్పుడు లైఫ్‌లో భరించలేనంత బాధలు. బాధ్యతలు కూడా యాడ్ అవుతాయి మధ్యలో. అసలు మనకు తెలియని నిజమేంటంటే, సొసైటీయే వాళ్ళని అవమానిస్తుంది. నా అనుకున్న వాళ్ళే అవమానిస్తారు. ఎందుకంటే మనం వాళ్ళని నా వాళ్ళు, నా సొసైటీ విలువలు అనుకుంటాం కదా! దానికి మనకి సొసైటీ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అసలు నాకర్థం కాదు. ఎందుకందరూ తన కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా, పక్కన వాళ్ళ కంట్లో ఉన్న నలుసును వెతుకుతారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పండి. అయినా లాస్ట్ వన్ థింగ్. సొసైటీలో విలువల గురించి ఆలోచించాలండి. ఎందుకంటే మన పేరెంట్స్ మనకు నేర్పింది విలువలతో కూడిన బ్రతుకులే కదా! అవే కదా మనకి విలువలతో కూడినవి. అదే కదా మనకి జంతువులకి తేడా. లేకపోతే ఇంకేముంది? అవి తింటాయి, వాటికి నచ్చినట్టు బ్రతుకుతాయి. బట్ నీకు నాకు లోక జ్ఞానం ఉంది కదా! వాటికి లేవు. పశువులు ఆలోచించలేవు మనలాగా. సొసైటీలో ఉంటున్నామంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, విలువలను కాపాడుకోవాలి, విలువలను నేర్చుకోవాలి. అప్పుడే మనం మనుషులమవుతాం. విలువలతో కూడిన బ్రతుకులు బ్రతకాలంటే సమస్యలొస్తాయి, శోధనలొస్తాయి. నువ్వు భరించలేనంత నిందలు నీ మీద పడతాయి. అవమానిస్తారు, అవహేళన చేస్తారు. కానీ నువ్వు ఓర్పుతో నిలకడగా ఉండాలి. నీ ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. అసలు ఇంకో విషయం చెప్పనా? నిన్ను అవమానిస్తున్నారంటేనే వాళ్ళ దృష్టిలో నువ్వెంతో గొప్పవాడివి, గొప్పదానివి. కాబట్టి నిన్ను టార్గెట్‌గా పెట్టుకొని అవమానిస్తున్నారు. అప్పుడు నీ స్థాయి 100 రెట్లు పెరిగినట్లే. ఓర్పుతో ఉండు. నీ మౌనం వారికి సమాధానం. నీ ఓర్పు నీ విజయానికి గెలుపు. అదే నీకు రెస్పెక్ట్ తెస్తుంది. వాళ్ళు వీళ్ళు మాటలు అంటూనే ఉంటారండి. ఒక మూవీలో ఉంది కదా! లైఫ్ మనకి ఏది ఎదురివ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. అది దుఃఖం నుండి సంతోషమైనా, ఓటమి నుండి గెలుపైనా. ఈ వర్డ్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. కాబట్టి లైఫ్‌లో మనమే ఎదురెళ్లి తెచ్చుకోవాలి. అది ఇజ్జత్ అయినా, రెస్పెక్ట్ అయినా. థాంక్ యూ ఆల్.